అందరికీ నమస్కారం. నా పేరు రిత్విక్. నేను రెయిన్బో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పాత్రా స్వభావంలో అభిమన్యుడు చక్రవ్యూహంలోనికి వెళ్ళిన తర్వాత కౌరవుల చేత అన్యాయంగా చంపబడినప్పుడు అర్జునుడి యొక్క అంతర్మదనమే నా ఈ ప్రదర్శన. నా కుమారుడు, నా అభిమన్యుని నేను రక్షించుకోలేకపోయానే. అందరూ నన్ను గొప్ప యోధుడని అంటారు, కానీ ఏ తండ్రి తన కుమారుని మరణాన్ని చూస్తూ జీవించగలడు? ఏ తండ్రి తన హృదయం తునాతునకలైపోతున్నా నిలబడి ఉండగలడు? ఆ బాలుడి నవ్వు నా చెవులలో ఇంకా వినిపిస్తుంది. అతను నేర్చుకునేలా చూస్తే ఆ అర్ధచక్ర వ్యూహంలోనికి వెళ్ళడం, బయటికి రాకపోవడం ఇది న్యాయమా, ధర్మమా? 11 మంది యోధులు కలిసి ఒక్క కుర్రవాణ్ణి చుట్టుముట్టి చంపడం ఇదే ధర్మయుద్ధమా? పాండవులుగా మనం ఎంతటి అన్యాయాన్ని అనుభవిస్తున్నామో నాకు ఎప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఈ యుద్ధం తప్పదు అనిపించిందో, కానీ నా కుమారుని ప్రాణం ధర్మానికి బలి కావాలని నేను ఊహించలేదు. అయ్యో, ఇలా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే పుత్రా, నా అశ్రుదారులు ఎవరు ఆపుతారు? నా అశ్రుదారులు? నా పుత్రునికి రక్షణ ఎవరూ కల్పించలేకపోయారే. అయ్యో, దీనికి కారణం ఎవరై ఉంటారు? జయత్రాదుడు. వాడికి నేను ప్రాణదానం చేశాను, కానీ నేను జీవించి ఉండగానే నన్ను జీవోత్సవం చేశాడు. వారికి నేను ప్రాణదానం చేసి క్షమించి మహాపాపం చేశాను. అయ్యో, నా కారణంగానే ఇది జరిగింది. ఇక ఉపేక్షించి లాభం లేదు, వాడిని దండించాల్సిందే. నా ధనుర్బాణాలు ప్రతి శ్వాసతో మంటలు చిమ్ముతున్నాయి. ఇక నుంచి ఒక్కొక్క ప్రాణం అది నా కుమారుని బలి కోసమే. నా ప్రతి బాణం శత్రు రక్తం కోసం ఎదురు చూస్తుంది. ఇక ఎవరైనా కావచ్చు, దుర్యోధన, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ ఎవరైనా కావచ్చు, నన్ను ఆపలేరు. శౌర్యవంతుడు అభిమన్యు తండ్రి చేస్తున్న ప్రతిజ్ఞ ఇది. ఒక్క రోజు కావాలి. నా కోపం ఏమి చేయగలదో ఈ భూమి చూస్తుంది. అభిమన్యుని ఆత్మకు శాంతి ఇచ్చేలా నేను యుద్ధభూమిని శ్మశానంగా మార్చి తీరుతాను. ఇది నా ప్రతిజ్ఞ. ధన్యవాదాలు.